ఇవి సన్న బియ్యమే. ఇది మనం బియ్యం గాలించిన తర్వాత ఎంత ఉసికే ఉంటుంది అనేది నేను చూపిస్తా. ఫస్ట్ ఇంకా వాటర్ పట్టుకోండి. దాని లోపల మొత్తం బబుల్స్ లాగా ఇట్లా వెళ్తున్నాయి. అంతా సాబుదానం ఇట్లా సాబుదానం లాగా వస్తుంది. దాంతో ఏమవుతుందంటే అవేమో మన హెల్త్ కోసం వేస్తున్నారు, ఆ బియ్యం కలుపుతున్నారని కొందరేమో కాదు అది అట్లా పట్టడమే అట్లా పడుతున్నారు అని చెప్పేసి కొందరు. దాంతో ఏమవుతుందంటే మాకు అన్నం మొత్తం మెత్తగా అయిపోతుంది. పేరుకే సన్న బియ్యం పోస్తున్నారు కానీ సన్న బియ్యం కాదు, దొడ్డు బియ్యాన్నే మిల్లికేసి పట్టి పోస్తున్నారు. అది అన్నం మెత్తగా అవుతుంది. దగ్గర నుండి వంపితే కొంచెం బెటర్ అంతే. దీనికోసం ఈ అన్నం పెట్టినప్పటి నుంచి అయ్యే వరకు దీని దగ్గరే నిల్చోవాలి. మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇవి తేలుతున్నాయా? ఇవి ఉబ్బి ఎంత అయితే చూపిస్తాను మీకు. ఇట్లా చాలా ఉంటాయి. ఎట్లయింది అది? ఇంకొంచెం నానబెడితే అన్నంలాగానే ఇక ఉడకబెట్టిన అవసరం లేదు, అన్నమే అయిపోతుంది. అట్లా ఉంటున్నాయి బియ్యంకి. సేమ్ సాబ్దాన్లాగా ఉంటుంది. ఇది నీళ్ళలో కొద్దిగా మనం ఈ బియ్యం కాల్చుకునే సేపట్లో ఎంత ఉబ్బిపోతుందో చూపిస్తాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ బియ్యం ఎట్లా తింటారు అసలు? ఆ దొడ్డు బియ్యం పోసినా మేలు ఉంటుండేదండి. అసలు ఇది ఏంటిదో అర్థం కాదు. ఇరగొట్టినా కూడా ఇరగట్లేదు. అది ఇప్పుడు బియ్యం గాలిచిన తర్వాత చూపిస్తాను మీకు ఎట్లయితుంది. సగం నూకలు సగం బియ్యం ఇవి నీళ్ళలో వేయంగానే నానిపోతున్నాయి. దీన్ని గాలిచ్చిన తర్వాత చూపిస్తా మీకు ఎంత ఉసికే ఉంటుంది దీంట్లో. కళ్ళు కనిపించని వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు ముసలోళ్ళు. పేరుకు సన్న బియ్యం పోయొద్దు. కనిపిస్తుందా ఉసికే ఎంత ఉందో? ఇదంతా రాళ్ళు. ఇంకా పైకి ఏరుతుంటే కొన్ని వస్తాయి. ఇవి గాలి ఇచ్చిన తర్వాత ఇది కళ్ళు కనిపించేటోళ్ళకి ఇట్లుంటాయి, ముసలోళ్ళు ఉంటారు వాళ్ళకి ఇట్లుంటాయి. పోస్తే మంచిగా పోయండి బియ్యం, లేకపోతే ఆపేయండి. అదే దొడ్డు బియ్యం పెట్టుకున్నా బాగుండేది. ఇది ఎట్లా ఉంటే సంగతి చూపిస్తాం. నానిపోయినాయి ఆల్రెడీ. ఇవంతా ప్యారల్లాగా కనిపిస్తుందా? ఇట్లా అంటే విరిగిపోతుంది. చూపిద్దామంటే సరే ఏ రైస్ అయితే చూపిస్తాను. ఇంకోసేపు పెడితే ఇట్లా పిండిలాగా అయిపోతుంది. విరిగిపోయిన బియ్యం అంతా ఇంకా పేలలాగా తేలుతాయి ఇవి. చూడని అది ఇయ్యాలే కనిపించాయి. అంతేరంగా కూడా మెరుగదు. ఇవన్నీ పేలలాగా ఇవి సన్న బియ్యం. కళ్ళు కనిపించిన నాకే 2-3 దొరికినాయి. ఇవి కనిపించిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది? రైస్ కుక్కర్లో పెట్టుకుంటే ఎన్ని నిమిషాలలో అయితే అన్నం అవుతుందో నాకు తెలియదు, కానీ దీని మీద పెట్టుకుంటే ఒక 10 నిమిషాలలో అన్నం అయిపోతుంది. ఈ రైస్ అయితే 10 నిమిషాలు అంటే 15 నిమిషాలలో మనకు అన్నం రెడీ. అవి నీళ్ళు అనేవి వేడెక్కితేనే అన్నం ఉడికిపోతుంది.
దొడ్డు బియ్యం రైస్ అని చెప్పిన కదా, సన్న బియ్యం రైస్, దొడ్డు బియ్యం రైస్ కూడా కాదు. ఇలా ఉడికిపోయింది. ఇది నొంపలేదనుకో మొత్తం గట్కలాగా అయిపోతుంది. అయిపోయింది, వేడి వల్ల వేయగానే ఉడికిపోయింది. ఫోన్ చేతిలో ఉంది కానీ రేపు చూపించేస్తా. ఒక నిమిషం పట్టుకో వస్తలేదు. పిండి ఇది నొంపకపోతే నా పని అయిపోయినట్టే. రైస్ అయితే వంపిన తర్వాత ఇట్లా దమ్కేసుకోవాలి. పైన ఇట్లా ఉంది కదా, లోపల మెత్తగా ఉంటుంది అన్న, అంటే మగ్గితే మెత్తగా అయిపోతుంది. ఇంకా ఒకవేళ ముందే వంపితే మొత్తం అన్నం ఉడకదేమో అని భయం. ఇన్ని భయాలు పెట్టుకొని అన్నం వండాలి.